వెల్కమ్ టు బొమ్మెనాథ్ డైరీ. మనం ఈరోజు అయితే సిరిసిల్ల అంగడికి రావడం జరిగిందండి. సిరిసిల్ల డిస్టిక్ ఒక చిన్న అంగడి. సో ఇక్కడ చూడొచ్చు ఎలాంటి గేదెలు వచ్చాయో, మీకైతే రేట్లు ఎలా ఉన్నాయో మీకైతే వీడియోలు చూపెడతాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టైం మార్కెట్ వీడియో తీయాలో కూడా మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఈ గేదెని చూడొచ్చు, అడిగి తెలుసుకుందాము ఎంతగా పోయిందో. మనం సిరిసిల్ల అంగడిలో ఉన్నామండి, ప్రతి ఆధారం అవుతుంది. నమస్తే అన్న, ఎంతగా మీనా అన్న? 85,000 కామినావా? చూడుంది ఏమన్నా? చూడుందా? ఎన్ని రోజులు పడుతుంది నిండాక? 4 రోజులు ఇంతది. సో చూడండి ఫ్రెండ్స్, 4 రోజులు అయితే ఇంత అని చెప్తున్నారు. గేదె ఎలా ఉందో చూడొచ్చు. నేను ఇచ్చిన అన్న, ఇది కాకుండా ఇంకా పోలేదా? చూపెడతారా అన్న? అది ఎంత చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉందండి పడ్డ. తొలుసుదన్నా ఎంత చెప్తున్నా రేటు? 78,000 చెప్తున్నావు. ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? 20 రోజులు పడుతుందా? 78,000 చెప్తున్నా అండి. మనం సిరిసిల్ల అంగడిలో ఉన్నాము. ఇంకో 20-25 రోజులు అయితే పడుతుందని చెప్తున్నారు. తొలుసూరు పడ్డండి, పొద్దుగా అయితే ఇప్పుడే చేస్తుంది. చూడొచ్చు, సంఖ్య ఇప్పుడే చేస్తుంది. సో మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో ఈ పడ్డకి. సో మన మార్కెట్ అయితే కవర్ చేద్దామండి, వీడియో ఫుల్ వరకు చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈ అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు గేదెని. గేదె చూడొచ్చు ఎలా ఉందో. మనమైతే అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. ఫోన్లో ఉన్నాయండి తనైతే. గేదెని చూడొచ్చు ఎలా ఉందో. సిరిసిల్ల మార్కెట్లో ఉన్నాం. గేదె ఫుల్గా చూపెడతా. సో అడిగే తెలుసుకుందాం అన్న ఎంత కొన్నాడు. ఎంత కొన్నా? 120 కొన్నారు. రేట్లు ఎలా అనిపించాయన్నా? 20 ఉన్నాయా? డైరీ ఉందా? రైతు వారిగా తీసుకున్నారు. ఇప్పుడు తౌడు బత్త రేట్లు అవన్నీ ఉన్నాయి కదా, సెట్ అవుతా అంటారా అన్న? బాగా పిరం ఉన్నాయి కదా, బాగా రేటు పెరిగినాయి కదా. పెట్టుబడి ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం? మీరు ఎంత అడిగారు? 1,60,000 చెప్పారు వాళ్ళు చెప్పడం. మీరు ఎంత అడిగారు అన్న? మేము 1,00,000 నుంచి 1,20,000 వచ్చారు. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గేదె అయితే. సిరిసిల్ల మార్కెట్లో ఉన్నామండి, సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సో మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. ఇక్కడ కూడా ఒక గేదె ఉందండి. సో అన్నీ అయితే అడుగుదాం. ఎంత చెప్తున్నా? 82,000 చెప్తుండు. చూడుతాడుందా? ఎన్ని రోజులు అయితే ఇంత అన్న? 10-15 రోజులు అయితే. సో చూడండి ఫ్రెండ్స్ గేదె ఎలా ఉందో. మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో ఈ గేదెకి అయితే. పొదుగులు కూడా చూడొచ్చు. మీరు కామెంట్ చేయండి. సిరిసిల్ల మార్కెట్లో ఉన్నామండి. సో ఇక్కడ కూడా ఒక గేదె ఉందండి, లోకల్లో ఉంది. ఇది అన్నయ్య తీసుకొచ్చాడు. నమస్తే అన్న, ఎంత చెప్తున్నా? జోడికి 1,20,000. ఎన్నిటికి? రెండింటికి 1,25,000. చూడుతాడు ఏమన్నా? నిండు చూడుతాడు. ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? వారం 10 రోజులు పడుతుంది. ఇది ఎన్ని లీటర్లు ఇచ్చిందన్న? పోయిన పూట 3 ఇచ్చింది. 6 లీటర్లు అదన్నా? 4 ఇచ్చింది. మొత్తం ఎంత? రెండింటి కలిపి 1,25,000 అయితే చెప్తున్నావు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది 2 గేదెలు కలిపి 1,25,000 అయితే చెప్తున్నాను అండి. సో చూడొచ్చు గేదెలు అంటే 63,000 అయితే పడుతుంది ఒక్కొక్కటి గేదె. వాటి పొదుగులు చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో ఈ గేదెలకైతే. చూడండి ఇక్కడ అయితే ఒక గేదె ఉంది, అన్నయ్య తీసుకొచ్చారు. ఎంత చెప్తున్నా? 75,000 చెప్తారు. ఎన్ని నెలలు తోడుతారుందన్న? వారం రోజులు అయితే తింటుందా? సో చూడండి ఫ్రెండ్స్, వారం రోజులు అయితే తింటా అని చెప్తున్నాడు. గేదె అయితే 75 కానా? 75,000 అయితే చెప్పడం జరుగుతుంది. సిరిసిల్ల మార్కెట్లో ఉన్నాం మనం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో ఈ గేదెకి అయితే ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చూడండి, ఈ ఆవునైతే అన్న అయితే తీసుకున్నాడండి. అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నాడు. దానికి దూడ కూడా ఉంది. నమస్తే అన్న, ఎంత తీసుకున్నా అన్న? 32,000 తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారు అన్న చెప్పడం? 36 చెప్పారు. 32,000 చెప్పారు. 32 తీసుకున్నారు. ఎలా ఉన్నాయి అన్న రేట్లు? వారం రేట్లు ఎలా ఉన్నాయి? తక్కువనే? మంచిగా ఉందా? ఎన్ని పాలు ఇస్తా అని చెప్పారన్నా? ఆయన చెప్పిండు కానీ మనం 5 పెట్టుకోవాలి. 5 పెట్టుకోవచ్చు. రోజుకి 5 ఇస్తుందా? సో చూడండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. మనం సిరిసిల్ల మార్కెట్లో ఉన్నామండి, ప్రతి ఆదివారం జరుగుతుంది మార్కెట్ అనేది. సో ఆవుకి ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూపెడతా ఆవుని పొదుగండి. మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంత పెట్టచ్చో. ఇక్కడ ఒకటి ఉందండి, పెయ్యి ఉంది. క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఏమంటారు అన్న? ఎట్లున్నాయన్న రేట్లు? బాగున్నాయి రేట్లు. క్వాలిటీ చూడొచ్చు. ఎంత చెప్పారన్న ఇది అన్న? ఒకటి మీదనే కావాలంట. తొలసూరు పడ్డనే
సో ఏదైతే తొలసూరు పడ్డానే అండి. సో లేరు వీళ్ళైతే, రేట్ అడుగుదాం అంటే చూడండి. దీనికి అయితే ఎంత రేట్ పెట్టచ్చు, వాళ్ళైతే అవైలబుల్లో లేరు. రేట్ అడుగుదాం అంటే చూడవచ్చు ఎలాంటి గేదెలు అయితే వస్తున్నాయి. ఇక్కడికైతే లోకల్ అండి, చిన్న మార్కెట్. రైతు వారికి అయితే తక్కువనే వస్తుంటాయి, పెద్ద మార్కెట్ ఏం కాదు. ఇప్పుడైతే గేదెలు అయితే రావడం జరిగింది. లాస్ట్ 3 వారాల నుంచి అయితే నేను వచ్చాను తీద్దామని. సో ఎక్కువ గేదెలు రాలేదని మార్కెట్ అయితే కవర్ చేయలేదు. సో ఈ వారం అయితే కొంచెం స్టార్ట్ అయ్యాయి. సో గేదెలు కూడా చూడొచ్చు ఎలాంటి గేదెలు అయితే వస్తున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. సిరిసిల్ల మార్కెట్ లాగదూడలు ఉన్నాయండి ఇక్కడికైతే. సో చూడొచ్చు ఇవన్నీ మేల్ కాఫ్స్ హెచ్ఎఫ్లో ఉన్నాయి. సో చూడండి ఈ గేదెకైతే బేరం అవుతుందండి, వాళ్ళైతే బేరం చేస్తుర్రు. గేదె చూడొచ్చు ఎలా ఉందో. మనమైతే ఒకసారి బేరం అయితే అడిగి తెలుసుకుందాము ఎంతకు తీసుకున్నారో ఈ గేదె. సో బేరం అయితే అవుతుంది, వాళ్ళు బేరం అయిన తర్వాత మనమైతే చూద్దాము ఎంతకు పోయింది అమ్ముడు. చూడొచ్చు ఎలా చేస్తారో బేరం. క్వాలిటీ అయితే చూడొచ్చండి ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయో గేదెలు. మీకు ఒక ఐడియా వస్తుందని అయితే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఎలా ఉన్నాయో చూడొచ్చు. సిరిసిల్ల మార్కెట్లో ఉన్నాము, ప్రతి ఆదివారం అయితే మార్కెట్ అనేది అవుతుందండి. గేదెల క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఇక్కడికైతే మోస్ట్లీ లోకలే వస్తాయండి. గ్రేడెడ్ ముర్రా నాటు గేదెలు అయితే రావడం జరుగుతుంది. రైతు వారికి అవుతుంది సంత అనేది. క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో గేదెలు. ఎంత చెప్తున్నా పేకి అన్నా? 82 చెప్తున్నావా? ఎన్ని రోజులు అయితే ఇంత అన్నా? వారం అవుతుందా? సో చూడండి ఫ్రెండ్స్ 82 చెప్తున్నారు, వారం అయితే ఇంత అని చెప్తున్నా అండి. సో చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. మనం సిరిసిల్ల మార్కెట్లో ఉన్నాము. ఏదైనా చూడొచ్చు. ఇంకేం తెచ్చావు అన్న? 120 చెప్తున్నావా? ఎన్ని రోజులు అయితే ఇంతనా? వారం పట్టుద్ది. పాల కెపాసిటీ ఎంత దీన్ని? తొలిసూరికే 4 ఇచ్చాను. తొలిసూరికే 8 లీటర్లు ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఇది 2వ ఈత అని చెప్తున్నాయండి. గేదె అయితే చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు గేదె. సో ఇంకా గేదెలు ఉన్నాయి, మేమైతే వీడియో పూర్తిగా చూడండి, నేనైతే కవర్ చేస్తాను. అడుగుదాం రేట్ అయితే ఎంత ఉందో. ఇది కూడా ఉంది. దీనికని చెప్తున్నా 98,000 చెప్తున్నావు. ఎన్ని రోజులు అయితే ఇంతనా? వారం లోపలనే ఉంది ఇవ్వడానికి. పాలన ఇచ్చిందన్న లాస్ట్ ఇత? ఫస్ట్ అయితే 2వ ఈతకు 4 ఇచ్చాను. 4 ఇచ్చిందా 2వ ఈతకి? సో చూడండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. ఇంకా ఉన్నాయన్న? సో చూడండి దీనికంత చెప్తున్నా అన్న? 95,000 చెప్తున్నావు. దీని పాల కెపాసిటీ అన్న? 3 ఇచ్చిందా? ఎన్ని రోజులు పడుతుంది ఇవ్వడానికి? 20 రోజులు ఉంది ఇవ్వడానికి. ఇది కూడా అన్న? ఇదంతనా? చూడండి ఫ్రెండ్స్ దీనికైతే 65,000 చెప్తున్నా అండి ఈ గేదెకి. 65,000 చెప్తున్నారు. సో మీరైతే కామెంట్ చేయండి రేట్లు ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇదైతే 45,000 అయితే అమ్మడం జరిగిందండి. సిరిసిల్ల మార్కెట్లో ఉంది. క్వాలిటీ చూడొచ్చు 48,000. మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో దీనికైతే. సో క్వాలిటీ చూడండి గేదెల క్వాలిటీ ఎలా ఉన్నాయో. మనం సిరిసిల్ల మార్కెట్లో ఉన్నామండి, ప్రతి ఆదివారం అయితే అవుతుంది మార్కెట్ అనేది. సిరిసిల్ల డిస్ట్రిక్ట్. గేదెల క్వాలిటీలు చూడండి ఎలాంటివి వస్తున్నాయో. ఇదైతే చిన్న మార్కెట్ అండి రైతు వారిగా, ఇప్పుడైతే స్టార్ట్ అయింది. గత ఎండాకాలం అయితే ఎక్కువ గేదెలు అయితే రాలేదు మార్కెట్లో అనేది, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యండి గేదెలు రావడం. చిన్న రైతు వారిగానైతే ఇక్కడికైతే తీసుకుంటారు. పడ్డలు చూడొచ్చు క్వాలిటీ బాగుందండి పడ్డది అయితే. సో మీరు ఎంత రేట్ పెట్టచ్చో దీనికైతే మీరు అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మార్కెట్ వీడియో తీయమంటారో కూడా కామెంట్ చేయండి. ఆ మార్కెట్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఈరోజు ఇన్నట్టుందండి. ఇదైతే దూరం చూడవచ్చు. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాజ్ డైరీ.